చాలా ఇబ్బందులు ఉన్నాయన్నా. అవును. మీరు ఇన్నిటిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అసలు మీ దినచర్య ఏంది? ఎట్లా మొదలవుతుంది? ఏ రకంగా ఇన్ని గోవులను మీరు సాధగలుగుతున్నారు? అంటే ఏదే కానీ గ్రేట్ థింగ్స్ కెన్ బి డన్ బై గ్రేట్ సాక్రిఫైస్. ఓకే. గొప్ప పనులు చేస్తేనే గొప్ప త్యాగం చేయాలి. త్యాగం చేస్తేనే అది మనమే సాధించగలుగుతాం. ఈరోజు వివేకానందుడు తీసుకో, అంబేద్కర్ తీసుకో, గొప్ప గొప్ప వాళ్ళు చరిత్రను సృష్టించిన మనుషులంతా బాగా కష్టపడితేనే చరిత్రలో మనం ఒక నిలుస్తాం అన్నలా. ఒక ప్రేమ లోపల అన్ని ఇమిడిపోతాయి అన్నట్లా. ఒక ప్రేమ చేతనే ఇవన్నీ పెంచడం. ఒక తండ్రికి 7 మంది సంతానం ఉంటది. కొందరికి ఎక్కువ మంది 10 మంది సంతానం ఉంటది. ఆయన 10 మంది పెద్దగా అనిపించారు. ఆయన వేరే వాళ్ళు అనుకుంటారు ఆయన 10 మందిని ఎలా సాగుతున్నా అంటే ఆ ప్రేమలో వాళ్ళంతా ఇమిడిపోతారు. దాని కొరకు ఏదైనా కష్టపడతారు. మనం కూడా ఒక మంచి జరుగుతుంది వీటి వల్ల అన్నప్పుడు సమాజానికి ప్రకృతికి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం మనకు అది ముఖ్యం. కాబట్టి ఎన్ని కష్టమైనా వీటిని పెంచాలనిపిస్తుంది. ఇన్ని గోవులకు అసలు మీరు ఈ పశుగ్రాసం ఈ కాలంలో కొంచెం ఇబ్బంది ఉంది. ఏ రకంగా సేకరిస్తుండ్రు? ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తుండ్రా? అంటే ఇన్ని రోజులు అంటే నేను పశుగ్రాసం చాలా ఇబ్బంది ఉంది. కరెక్ట్. ఉన్న నేలలో బయట అడవుల్లో అక్కడికి తిప్పుకొని వస్తాము. ఆ బందర్ భూములు కూడా లేకుండా చేసిన ఆయన. తర్వాత నేను క్రాప్ లోన్ చేసి 90,000 తీసి గడ్డి తెచ్చిన. క్రాప్ లోన్. తర్వాత కొందరు మిత్రులు ఉన్నారు, మన గురు బంధువులు కూడా సాయం చేస్తున్నారు. కొందరు దాతలు ఉన్నారు. ఈ మధ్యలో మార్వాడి వాళ్ళ కోసి మార్వాడి సంఘం వాళ్ళు వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, గడ్డి ఇప్పిస్తున్నారు. ఎవరు వాళ్ళు? మార్వాడి సంఘం కోస్గి. అంటే ఎందుకంటే వాళ్ళు రాజస్థాన్ కార్యక్రమాలు వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళు కూడా చాలా ఎంతో దైవ చింతన ఎంత ఉంటే తప్ప వాళ్ళు చేయలేరు. పైసలు ఉండడం వేరు, అవును, సాయం చేయడం వేరు. వాళ్ళు నీటి పంప్ వేయించారు, వీటికి నీళ్లు వసతులు ఏర్పరుస్తున్నారు. వాళ్ళు సాయం చేస్తున్నారు. ఇంకా కొందరు దాతలు ఉన్నారు, కొందరు టీచర్స్ ఉన్నారు, కొందరు ఎంప్లాయీస్ ఉన్నారు, కొందరు గడ్డి ఇస్తున్నారు. అప్పుడప్పుడు అంటే సీజన్ టైమ్ లో తెచ్చుకొని మొత్తం ఇక్కడ మీరు స్టోర్ చేసుకుంటున్నాం. సీజన్ టైమ్ లో తెచ్చుకొని మొత్తం ఇంకా సంవత్సరం మొత్తం ఎండాకాలం ఉంటే మొత్తం బయట తీసుకుపోయి మేపుతుంటారు. బయట గడ్డి తక్కువ ఉంటది ఇప్పుడు ఎండాకాలంలో. ఈ గడ్డి వేసి తినబెట్టాలి. చాలా సంతోషం అనిపిస్తుంది కదా. ఈ గోవుల వల్ల ఇంకా పర్యావరణానికి ఇంకా చాలా మేలు జరుగుతుంది అంటారు. వీటి పేడ కావచ్చు. ఎందుకంటే ఈ రోజులలో చూసుకుంటే మొత్తం రసాయనిక ఎరువులు వచ్చినాయి. పంటలు మొత్తము ఇంతకు ముందు భూమిలో చూస్తే మనకు రకరకాల క్రిమి కీటకాలు మంచి మంచి స్మెల్ వచ్చేది. ఈ రోజు చూస్తే మొత్తం ఒక రసాయనిక ఎరువులు వచ్చి ప్రకృతిని మొత్తం సర్వనాశనం చేసినాయి. ఈ గోవు పేడ వల్ల ఉపయోగాలు ఏమేమి ఉంటాయన్న? అంటే వాస్తవంగా ఇప్పుడు 99% మనం తినే ఆహారం లోపల పోషకాలు లేవు. అతని క్లోజ్ మనం తినే ఆహారంలో పోషకాలు లేవు. అసలు తినే ఆహారము కలుషితం అయిపోయింది. ఎందుకు కలుషితమైందంటే మన నేల లోపల మొత్తం యూరియా, డిఏపి, పెస్టిసైడ్స్ బాగా వేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి లోపల ఉన్న సామర్థ్యము, పోషక విలువలు మొత్తం తగ్గిపోయినాయి. తినే ఆహారంలో క్వాలిటీ లేదు. అందుకొరకు ఇది గో ఆధారిత వ్యవసాయం లోపల ఈ గోవు లోపల ఏముంటాయంటే ఈ ఆవు మూత్రము, ఆవు పేడ, బెల్లము కలిపితే జీవామృతం అనేది తయారు చేస్తారు. ఆ జీవామృతము పొలంలో వేసినాం అనుకో, జీవామృతము పొలంలో చేస్తానంటే అది మొక్కకు చాలా పౌష్టికంగా ఉంటది. మా మొక్కకు కావాల్సిన ఆహారం, వానపాములు బాగా నేలలో వస్తాయి, నేల సమృద్ధిగా అవుతుంది, నేల పొరలు బాగా అవుతాయి. అలా ఆ మొక్కకు ఎలాంటి పెస్టిసైడ్ లేకుంటే కాబట్టి దాని నుండి తయారైన విత్తనం కానీ దాని ఫలాలు కానీ తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనకు ఆరోగ్యవంతుడు, హెల్త్ బాగుంటది అలా. అందుకొరకు ఈ గోదావరి వ్యవసాయం ద్వారా తింటే ఆర్గానిక్ అది తినడం వల్ల ఆరోగ్యం బాగుంటది. ఈ రోజు పట్టణాలలో కూడా చాలా తీసుకుంటే ఆర్గానిక్ సంబంధించిన పంటల మీద కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలలో చూసుకుంటే ఆర్గానిక్ వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులకు కొంచెం ఎక్కువ రేటు ఉన్నా గానీ వాటి సైడ్ అయితే జనాలు వెళ్తున్నారు. ఇంకోటి అన్న, మీరు ఇన్ని గోవులు ఉన్నాయి కదా, కొందరికి ఇంకా కొన్ని దానం కూడా చేస్తుంటారు తెలిసింది. చేస్తుంటారు అంటే దానం అంటే ఏం లేదు, బీద రైతులు ఉంటారు, వాళ్ళ కోడెదూడలు కొట్టిస్తారు. దున్నుకుంటాడు రైతు, బీద రైతు. ఆవులను అయితే కొట్టాము, కోడెదూడలు కొట్టుకొని వ్యవసాయం చేసుకోమని. ఎందుకంటే వ్యవసాయం చాలా మంచిది. ఇది వ్యవసాయదారుడు లేకుంటే ఈ రోజు మనం బ్రతకలేము. అందరికి ఆహారం పెట్టేవాడు రైతే. అది సన్నగిల్లిపోతున్నాయి ఈ తరుణం లోపల. ఇది ఇంపార్టెంట్ కాబట్టి రైతులు, బీద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏదో మందులు ఇచ్చి బ్యాంకులో పైసలు వేస్తే రైతు బతకలేడు. రైతుకు చాలా ఆధారం ఆయనకు పశువు ఉంటే అని బీద రైతులు ఎవరు ఉంటారో ఆత్మహత్యలు జరుగుతున్నాయని నాకు బాధ అనిపించింది. కొందరు రైతులకు నేను ఒక 10 జోళ్ళు అట్లా ఇచ్చినాయి. వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు పని చేపించుకోమన్నా కానీ అవి ముసలిగానే నా దగ్గర తెచ్చి ఇమ్మన్నా. మళ్ళీ ఇంకా కోయడానికి ఇవ్వద్దు. వ్యవసాయానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ జంతువు మనకు అన్ని విధాల సహాయం చేస్తుంది. కాబట్టి ఇటువంటి దాన్ని రక్షించాలి, దీన్ని పోషించాలి, దీనివల్ల ఉపయోగాలు తీసుకోవాలని నేను వాళ్ళకి ఇచ్చేసిన. వీటితో పాటు ఇక్కడ మీరు కొన్ని యోగా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు తెలిసింది సార్. అవును, యోగా, మెడిటేషన్